క్రీడలు మానసిక ఉల్లాసానికి ఐకమత్యానికి ప్రతీకలని దేవరకొండ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు వడితే రమేష్ అన్నారు. కొండ మల్లేపల్లిలో నిర్వహించిన ప్రీమియం లీగ్ సీజన్ 2 ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన విజేత జట్టుకు వడితే రమేష్ ప్రథమ బహుమతి మరియు విన్నర్స్ షీల్డ్ను అందజేశారు. యువత క్రీడల్లో రాణించి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సత్యం, రామకృష్ణ, జాగరు, బావోజీ, రజనీ, కోటేష్, టోర్నీ ఆర్గనైజర్లు మరియు క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మన కొండమలపల్లి గ్రామ ఉప సర్పంచ్ కొనిదాల వెంకటన్న గారిని స్టేజ్ మీదకి ఎక్కి స్టేజ్ని అలంకరించాల్సిందిగా జరుగు బాయ్ నువ్వే పడుతున్నావు ఇలా 500 ఇవ్వాలి చేరనా చేరనా పట్టణంలో గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ జిల్లా స్థాయి కార్యక్రమంగా తీసుకొని క్రీడల్ని ప్రోత్సహించే విధంగా యువతలో ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని బయటకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కొండమల్లేపల్లి నిర్వాహకులు, యువకులు, యూత్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో నాతో పాటు ఈ వేదిక మీద ఆసనులై గెలుపొందిన వారిని, రెండో స్థానంలో ఉన్నవారిని, అలాగే వివిధ హోదాల్లో క్రికెట్లో నైపుణ్యం చూపించి ప్రైజులు అందుకోబోతున్న వారందరినీ ఆశీర్వదించడం కోసం కావచ్చు, లేదా వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం కావచ్చు, కొండమల్లేపల్లి మరి పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, అలాగే కొండమల్లేపల్లి పట్టణానికి సంబంధించి ముఖ్యమైన కొండమల్లేపల్లి పట్టణ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. స్పాన్సర్లందరూ చాలా పగడ్బందీగా ఇచ్చిన మాట ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించి క్రికెట్ టోర్నమెంట్ దిగ్విజయం కావడం కోసం సహకరించి ఈ యువకులను ప్రోత్సాహం అందించిన వారందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. సమాజంలో మనం కొన్ని వ్యవహారాల ద్వారా ఒకటవుతుంటాం. కులం పేరున, మతం పేరున, సంఘం పేరున, వివిధ అంశాల మీద, యూనివర్సిటీ పేరు మీద విద్యార్థి సంఘాల ద్వారా, కుల సంఘాల ద్వారా ఒక యూనిటీని ఫామ్ చేసుకొని ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి హక్కుల్ని సాధించుకునే ప్రయత్నం చేస్తాం. అయితే క్రీడ అనేది కులానికి, మతానికి, వివిధ వర్గాలకి దేనికి కూడా అతీతమై ఉండి క్రీడలో నైపుణ్యం ఉన్నవారు, క్రీడ కోసం తప్పించేవారు, ఆటలాడాలనుకొని ముందుకొచ్చేవారిని ప్రోత్సహించే కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవుతుంటారు. అందులో భాగంగానే కొండమల్లేపల్లిలో జరిగినటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ అన్ని వర్గాల వారి నుంచి, అన్ని సంఘాల వారి నుంచి యువకులు, పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా నిర్వహించి ఇవాళ చివరి మ్యాచ్ వరకు కూడా ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా, ఎటువంటి ఇబ్బంది రాకుండా పుర ప్రముఖులు అందరూ సహకరించినారు, యువకులు సహకరించినారు, నిర్వాహకులు కఠోరంగా రాత్రింబగలు కష్టపడి ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేశారు. కాబట్టి భవిష్యత్తులో కూడా వారు చేసే కార్యక్రమాలకు కానీ, వారు తీసుకునే మరి ఇతర కార్యక్రమాలకు కానీ నా వంతుగా, అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా సహకారం అందిస్తారని ఆశిస్తూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్ మనది, భవిష్యత్ యువతది. సాక్షాత్తు ప్రధానమంత్రి, సాక్షాత్తు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకుడు అందరూ కూడా ఇవాళ ఒక ఆలోచన చేస్తున్నారు. రాజకీయాలు రాబోయే రోజుల్లో నాకు వచ్చే 2-3 ఏళ్ల సంవత్సరం తర్వాత జరగబోయే ప్రతి రాజకీయ ప్రక్రియ కూడా యువకుల చేతిలో ఇమ్మడబోతోంది. అది 25 నుంచి 35, 40 ఏళ్ల వయసున్న యువకులే ఈ దేశ రాజకీయాల్ని, దేశ భవిష్యత్తుని, దేశ యొక్క ప్రణాళికల్ని శాసించబోతున్నారు. కాబట్టి యువత ఈరోజు ఆదర్శవంతంగా
మంచి పని చేసినప్పుడు తప్పకుండా మనం సహకారం అందించాలి. క్రీడలు ఒక్కటే కాదు, భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేసినా, ఒక మెడికల్ క్యాంప్ పెట్టాలనుకున్నా, పేదవాళ్ళకు సహాయం చేయాలనుకున్నా అది యువత వల్లే సాధ్యం. కాబట్టి యువతను ప్రోత్సహించి ముందుకు మనం వారి పట్ల మనం అభిమానాన్ని, గౌరవాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తే దేశ ప్రగతి, దేశము, రాష్ట్రము, ఈ ప్రాంతము బాగుపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా యువత ఆలోచనల్ని గౌరవించే విధంగా మనమందరం వారికి ప్రోత్సాహం అందించాలని కోరుకుంటూ, కష్టపడ్డ యువకులందరికీ, ఆట ఆడినటువంటి ప్లేయర్స్ అందరికీ, మొదటి బహుమతి సాధించిన వారికి, రెండో బహుమతి సాధించిన వారికి, వివిధ అంశాల్లో నైపుణ్యం చాటిన వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు, హృదయపూర్వక ఆశీస్సులు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై హింద్. అలాగే